హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బై బాను. మనం మన లాస్ట్ వీడియోలో పైథాన్ సెటప్ ఎలా కంప్లీట్ చేయాలో చూసాం. బోత్ విండోస్లో కానీ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో కానీ ఇలా ఈ రెండు ఆపరేటింగ్ సిస్టంలో విజువల్ స్టూడియో కోడ్ సెటప్ కూడా చేసాము. ఈ సెటప్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు సెటప్ అంతా అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఈ విజువల్ స్టూడియో కోడ్లో కోడ్ ఎక్కడ రాయాలి? నేనేం చెప్పాను, హలో వరల్డ్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేద్దాం అని చెప్పాను. ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయాలి అంటే మనం ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. ఆ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, స్పెసిఫిక్గా మనం ఎక్కడే స్టోర్ చేయాలని ఏమైనా ఉంటుందా, ఇవన్నీ మనం చూద్దాం. అలానే ఈ వీడియోలో మనం ఏంటంటే వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. అలానే వేరియబుల్స్ని యూస్ చేసి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అయితే నేర్చుకుందాం, అదే స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు నేనేం చెప్పాను, ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు, అసలు ఎక్కడ చేయాలో తెలియదు అన్నప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏదర్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు న్యూ ఫైల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే న్యూ ఓపెన్ ఫోల్డర్ ఉంటుంది, లేకపోతే మీరు ఇట్లాగా కొత్తగా ఏమన్నా చేసుకోవాలనుకుంటే చేయొచ్చు. బట్ ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ఫోల్డర్ లేదనుకుందాం, నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మనమే ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఆ క్రియేట్ చేసిన ఫోల్డర్లో మనం ఫైల్స్ యాడ్ చేసుకుంటూ వద్దాం. సో నేనేం చేస్తున్నానంటే ఈ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేయగానే ఓపెన్ ఫోల్డర్ అని చెప్పి నాకు ఒక బటన్ చూపిస్తుంది. ఈ బటన్ మీద క్లిక్ చేయగానే డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో నేను అగైన్ న్యూ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఏంటంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో ఈ పైథాన్ ఫైల్స్ అన్నీ ప్లేస్ చేసేదాన్ని ట్రై చేయండి, ఓకేనా? మీరు విండోస్ అయినా పర్లేదు, మీరు న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేనేంటంటే పైథాన్ సిరీస్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేయగానే దీన్ని ఓపెన్ చేస్తాను. సో ఈ పైథాన్ సిరీస్ అనే ఒక ఫోల్డర్ అయితే మనకి వచ్చేసింది. ఈ ఫోల్డర్లో మనం ఫైల్ క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక ప్లస్ బటన్ ఉంది కదా, ఫస్ట్ వన్, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫోల్డర్లో మళ్ళీ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. అలా కాదు, నాకు ఫైల్ ఒకటే సరిపోతులే అనుకుంటే మీరు ఫైల్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేనేమంటున్నాను, పైథాన్ సిరీస్లో ఫస్ట్ hello.py అని చెప్పాను. ఇప్పుడు .py అంటే ఏంటి? ఇప్పుడు హలో అంటే ఈ ఫైల్ నేమ్, py అంటే పైథాన్ ఎక్స్టెన్షన్ అనమాట. ఈ పైథాన్ ఎక్స్టెన్షన్తో మనం ఎప్పుడైతే సేవ్ చేస్తామో మనకి ఈ ఐడి ఏం చేస్తుంది అంటే, ఈ ఐడి వచ్చేసి పైథాన్ రిలేటెడ్ సింటాక్స్ మొత్తం మనకి సజెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ప్రింట్ హలో వరల్డ్ ఎలా రాయాలో చూద్దాం. ఈ ప్రింట్ హలో వరల్డ్ సింపులే, ఏంటంటే హలో వరల్డ్ అని చెప్పి ఇట్లా రాస్తే అయిపోతుంది. ఇట్లా రాసిన తర్వాత అసలు ఈ ప్రింట్ అంటే ఏంటి, హలో వరల్డ్ అంటే ఏంటి, అసలు మనం ఈ డబుల్ కోట్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాం, ఈ బ్రాకెట్స్ ఎందుకు ఉన్నాయి అనేది మనం ఫస్ట్ చూడాల్సింది అనమాట. ఇదే మీరు హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయాలంటే జావాలో 7 లైన్స్ పడుతుంది, C++లో 6 లైన్స్ పడుతుంది. అదే పైథాన్లో మనకి సింగిల్ లైన్లో అయిపోతుంది. ఇప్పుడు మీరు సింపుల్గా గమనిస్తే ఈ ప్రింట్ అనేది ఏంటి అంటే ఒక ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షను మనం పైథాన్ వాళ్ళు బిల్డ్ చేశారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక క్లాస్లో ఉన్నారనుకోండి, ఒక స్టూడెంట్ని ఒక టీచర్ లేపి 17x17 ఎంతో బోర్డు మీద రాయి అని చెప్పారు. బోర్డు మీద రాయి అని చెప్పినప్పుడు ఆ స్టూడెంట్ ఏం చేస్తారు, ఆ క్యాలిక్యులేషన్ ఫైండ్ అవుట్ చేసి బోర్డు మీద అందరికి కనిపించేలాగా రాస్తారు. ఎగ్జాక్ట్గా ఇలానే మనం కూడా కంప్యూటర్కి ఇచ్చే ఇన్పుట్స్ని మనం స్క్రీన్ మీద చూపించాలి అంటే మనం యూజ్ చేసేది ఏంటంటే పైథాన్లో ప్రింట్ అనే ఒక ఫంక్షన్ అనమాట. ఇప్పుడు హలో వరల్డ్ అంటే ఏంటి, మనం ఒక మెసేజ్ని చూపించాలి, హలో వరల్డ్ అనే మెసేజ్ని, కాబట్టి హలో వరల్డ్ అని టైప్ చేస్తున్నాం. ఇప్పుడు హలో వరల్డ్ ఒకటే చూపించవచ్చా, ఇంక మనం ఇంకేది చూపించకూడదు అంటే అలా ఏం లేదు, మనం ఏ టెక్స్ట్ అయినా ఇవ్వచ్చు. ప్రింట్ దిస్ ఈజ్ సింపుల్ పైథాన్ స్క్రిప్ట్ అని ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావాలి, ఎందుకు డబల్ కోట్సే యూజ్ చేస్తున్నారు బాను, సింగిల్ కోట్స్ ఎందుకు యూజ్ చేయట్లేదు మీరు అంటే, మీరు సింగిల్ కోట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇట్ డెమాన్స్ట్రేట్ బేసిక్ ప్రింట్ స్టేట్మెంట్స్ అని. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ప్రింట్ ఫంక్షన్లో మీరు ఏదైనా టెక్స్ట్ ఇస్తున్నప్పుడు అది ఎయిదర్ డబల్ కోట్స్లో ఫిల్ అయి ఉండాలి, లేకపోతే సింగిల్ కోట్స్లో ఫిల్ అయి ఉండాలి. అంతేగాని అసలు సింపుల్గా ఏమీ లేకుండా అయితే ఉండకూడదు. ఇప్పుడు మనం దీన్ని ఎలా రన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఇలా రన్ చేయగానే మనకి అవుట్పుట్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అవుట్పుట్ ఎలా ఉంటుందో అనేది మనం చూద్దాం. హలో వరల్డ్ వచ్చింది, ఆ తర్వాత సింపుల్ పైథాన్ స్క్రిప్ట్ అనేది వచ్చింది, ఆ తర్వాత ఈ డెమాన్స్ట్రేట్ బేసిక్ ప్రింట్ స్టేట్మెంట్స్ అనేది వచ్చింది. ఓకే, అంతా బాగానే ఉంది బాను. ఇప్పుడు నువ్వేమో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేసావు, కంప్యూటర్ ఏమో మనకి ఎగ్జిక్యూట్ చేయగానే అక్కడ
అవుట్పుట్ అయితే ఇచ్చేసింది. అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు. స్టెప్ బై స్టెప్ నేను చూడాలనుకుంటున్నాను అన్నారంటే నేనేం చేస్తానంటే మీకు స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా చూపిస్తాను. మనం ఇందాక రన్ బటన్ మీద క్లిక్ చేసి రన్ వితౌట్ డీబగ్గింగ్ అని కొట్టాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎక్కడెక్కడ స్టెప్ బై స్టెప్ చూడాలనుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క స్టెప్ దగ్గర ఒక్కొక్క పాయింట్ పెడదాం. ఈ పాయింట్ని ఏమంటాం అంటే బ్రేక్ పాయింట్ అంటాం. లైక్ ఇప్పుడు మీరు ఒక రోడ్లో పోతా ఉన్నారనుకోండి, ఆ రోడ్లో పోతున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తే ఏం చేస్తారు, బండిని కొంచెం స్లో చేస్తారు. అలానే ఇక్కడ మీకు ఈ పాయింట్స్ ఎప్పుడైతే కనపడతాయో ప్రోగ్రామ్ ఏంటంటే కాసేపు పాస్ చేస్తాను అనమాట. ఇప్పుడు రన్ కొట్టి స్టార్ట్ డీబగ్గింగ్ అని చెప్తాం. పైథాన్ ఫైలే కాబట్టి మనం పైథాన్ అని సెలెక్ట్ చేద్దాం. పైథాన్ అని సెలెక్ట్ చేయగానే ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఇదంతా గ్రీన్ కలర్లోకి వచ్చింది కదా. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అనేది మనకి స్టాప్ అయిందనమాట. మనం దీన్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళాలి అంటే మనం కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం కంటిన్యూ కొడదాం. కంటిన్యూ కొట్టగానే మనకి ఇక్కడ కన్సోల్లో హలో వరల్డ్ అని వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇంకా కంప్లీట్గా ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఈ స్టెప్ లాగుంది అండ్ అగైన్ అది కంటిన్యూ కొట్టగానే మనకి రిజల్ట్ అయితే ఇలా చూపించింది. అగైన్ ప్రోగ్రామ్ మనకి కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ మనం కంటిన్యూ బటన్ కొడుతున్నాం. ఇలా కంటిన్యూ బటన్ కొట్టగానే మనకి ఈ అవుట్పుట్ అయితే వచ్చింది. అలానే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది, మనం ఏదైనా టైప్ చేయగలుగుతున్నాం అంటే ఈ కమాండ్ దగ్గర ఎస్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిపోయినట్టు అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం సింపుల్గా టెక్స్ట్ని ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు అడగొచ్చు, బాను అంతా బాగానే ఉంది, ఈ హలో వరల్డ్ని డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ ఇవ్వకపోతే ఏమవుతుంది. ఇప్పుడు సింపుల్గా నేను ఇంకోటి చెప్తాను అనమాట. ప్రింట్ హలో అని చెప్పాను. సో ఈ హలో అని చెప్పగానే మనకేమవుతుంది, బై డిఫాల్ట్ మీకేం తెలుసు, రన్ వితౌట్ డీబగ్ కొడుతున్నాను, కొడితే మొత్తం ప్రింట్ అవుతుందని మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ సింగిల్ కోట్స్ లేకుండా ఇస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ నేను రన్ చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే మనకి ఈ హలో అనేది ఒక టెక్స్ట్ కాదు. ఈ హలో అనేది ఏంటి అంటే ఒక వేరియబుల్ అనమాట. వేరియబుల్ అంటే ఏంటి, అసలు వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కిచెన్ ఉంది కదా, ఆ కిచెన్లో మీరు షుగర్ ఎలా స్టోర్ చేస్తారు, ఒక చిన్న బాక్స్ తీసుకొని అందులో షుగర్ పెట్టుకుంటారు. అలానే సాల్ట్ ఒక బాక్స్లో పెట్టుకుంటారు. అలానే మీరేం చేస్తారు, కారం డబ్బా ఉంటే కారం డబ్బాని ఒక చిన్న బాక్స్లో పెట్టుకుంటారు. ఇట్లాగా డిఫరెంట్ వస్తువులు తీసుకెళ్ళేసి డిఫరెంట్ బాక్సుల్లో పెట్టుకుంటారు కదా. అలా మనం కూడా కంప్యూటర్లో డేటాని టెంపరీగా స్టోర్ చేసుకునే దానికి యూజ్ చేసే వాటిని మనం వేరియబుల్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, హలో ఈక్వల్ టు హలో అని వచ్చింది కదా, దీన్ని మనం ఒక వేరియబుల్ అంటాం. ఇప్పుడు హలో అనేది ఎలా చేయాలో చూద్దాం. హలో ఈక్వల్ టు ఇలా వచ్చింది అంటే ఇప్పుడు ఈ హలో అనేది ఒక వేరియబుల్ అనమాట. ఈ హలో అనే వేరియబుల్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం, హలో పైథాన్ అని స్టోర్ చేస్తున్నాం. ఇది సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం స్ట్రింగ్ అంటాం. అగైన్ డేటా టైప్స్కి మనం నెక్స్ట్ వీడియో క్లియర్గా చూద్దాం. డేటా టైప్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి ఏంటి అని. జస్ట్ ఇవాళ వేరియబుల్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఈ వేరియబుల్లో మనం ఏం చేస్తున్నాం, సమ్ డేటాని స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు డేటా అంటే స్ట్రింగ్ ఫార్మాట్లో రావచ్చు, ఇంటీజర్ ఫార్మాట్లో రావచ్చు, లేకుంటే ఫ్లోట్ ఫార్మాట్లో రావచ్చు, లేకుంటే బూలియన్ అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. సో ఏ ఫార్మాట్లోనే రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏజ్ తీసుకుంటున్నారు, ఏజ్ అనేది 25 ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మార్క్స్ ఆర్ పర్సంటేజ్ తీసుకుంటున్నారు, మార్క్స్ ఎలా ఉంటాయి 90.5 అని చెప్పి ఇలా ఉంటున్నాయి. సో ఏంటంటే మీకు డేటా అనేది స్పెసిఫిక్గా స్ట్రింగ్లోనే ఉండాల్సిన అవసరం లేదు. డేటా అనేది ఎలా అయినా ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ డేటాని స్టోర్ చేసుకునే దానికి యూస్ చేసే వాటిని మనం వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు మీరు అడగొచ్చు, బాను అంతా బాగానే ఉంది, వేరియబుల్స్ అంటే మాకేందో అర్థమైంది, కాకపోతే ఇప్పుడు వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి? వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి అంటే మనం ఒక పేరుని పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో కాలేజ్లో జాయిన్ అయ్యారు అనుకోండి, కాలేజ్లో మీకు ఒక పేరు ఉంటుంది, కానీ ఆ పేరుని ట్యాగ్ చేస్తూ మీకు ఒక రోల్ నెంబర్ని ఇస్తారు. ఆ రోల్ నెంబర్ని బేస్ చేసుకొని మీ నేమ్ని ఈజీగా కనిపెట్టేయచ్చు కదా. సేమ్ ఇలానే ఇప్పుడు ఈ డేటాని యాక్సెస్ చేయాలంటే వేరియబుల్ నేమ్ని బేస్ చేసుకొని మనం యాక్సెస్ చేసేయచ్చు. ఓకేనా. పైథాన్లో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు దానికి ఒక వ్యాలిడ్
నేమ్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఏజ్ అంటే మనకి ఏజ్ అని ఇండికేట్ చేస్తుంది, మార్క్స్ అంటే ఏంటో మార్క్స్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఏజ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పాం కదా, ఇక్కడ ఏజ్ అంటే వేరియబుల్ నేమ్ అన్నట్టు, ఈక్వల్ టు అంటే మనం అసైన్ చేస్తున్నాం అని అర్థం. అండ్ 25 అంటే వాల్యూ. ఏజ్ అంటే వేరియబుల్ నేము, ఈక్వల్ టు అంటే మనం ఈ ఏజ్ అనే వేరియబుల్కి ఈ 25 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. మార్క్స్ అంటే వేరియబుల్ నేము, ఈక్వల్ టు అంటే మనం అసైన్ చేస్తున్నాం ఈ 90.5 అనే వాల్యూని తీసుకెళ్ళి మార్క్స్కి. సో ఇట్లాగ మనం ఏంటంటే ఈజీగా వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో మనం గేమ్ ఆడేటప్పుడు మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మీరు క్రికెట్ ఆడుతున్నారంటే ఫస్ట్ ఒకరు బ్యాటింగ్ చేస్తారు, బ్యాటింగ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బౌలింగ్ చేయాలి, బౌలింగ్ చేసిన తర్వాత వాళ్ళు కొట్టిన రన్స్ని ఇంత లోపల రిస్ట్రిక్ట్ చేయాలి అన్నట్టు ఉంటుంది కదా. అలానే బౌండరీస్ ఉంటాయి, అలానే వైడ్స్ ఉంటాయి. ఇట్లాగా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా అయితే ఉంటాయో, ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కూడా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. వాటిల్నే మనం ఏమంటామంటే సింటాక్స్ అంటాం అనమాట. ఈ సింటాక్స్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అంటే, ఇప్పుడు మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే వేరియబుల్ నేమ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాటికి కీవర్డ్స్ ఇవ్వకూడదు. మరి కీవర్డ్స్ అంటే ఏంటి బాను అంటే, మీరు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, ఆ హోటల్లో ఏదో ఒక సీట్లో కూర్చున్న తర్వాత వెయిటర్ వచ్చేసి సార్ ఇది ఆల్రెడీ రిజర్వ్డ్ అని చెప్పారనుకోండి, అప్పుడు ఏంటి దాని మీనింగ్, సమ్మన్ ఎవరో బుక్ చేసుకున్నారు అని దాని మొత్తం. మనం పక్కకెళ్ళి కూర్చోవాలి. ఇప్పుడు ఇట్లానే మనకి పైథాన్లో కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ అయితే ఉంటాయి. వాటిని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ట్రూ అని, ఫాల్స్ అని, ఇవి మనం రిజర్వ్డ్ వర్డ్స్ అంటాం అనమాట. ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఈ రిజర్వ్డ్ వర్డ్స్ అనేవి బ్లూ కలర్లో ఉంటాయి అనమాట, గుర్తుపెట్టేసుకోండి. ఏంటంటే మనం ఈ రిజర్వ్డ్ వర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయకూడదు, అట్లానే మనం ఏదన్నా ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా వాటి నేమ్స్గా యూజ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇవి ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నారు కాబట్టి. సో ఇది ఎవరు రిజర్వ్ చేశారు బాను అంటే, పైథాన్ డెవలప్ చేసిన వాళ్ళు ఇది ఆల్రెడీ మనకి స్టోరీ బుక్లో రాసి పెట్టారనమాట. ఓకేనా, సో దీన్ని మనం యూజ్ చేయకూడదు. ఓకే, సో మోస్ట్లీ మనం కీవర్డ్స్ని యూజ్ చేయకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్పేసెస్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మీకు ఫుల్ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేయాలనుకోండి, ఫుల్ నేమ్ అని చెప్పి ఇలా ఇవ్వాలి, లేదనుకుంటే ఇలా ఇవ్వాలి, లేదనుకుంటే ఇలా ఇవ్వాలి. అంతేగాని బాను నాకు ఇట్లా వద్దు నేను స్పేస్ ఇస్తానంటే అది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, సో ఏంటంటే ఎప్పుడు కూడా మీరు స్పేసెస్ అనేవి ఇంక్లూడ్ చేయకూడదు. అలాంగ్ విత్ ద స్పేసెస్ మీరు ఇప్పుడు లాస్ట్ నేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, లాస్ట్ నేమ్తో పాటు ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు, సో ఇలా కూడా ఉండకూడదు అనమాట. అంటే మైనస్ ఉండకూడదు, ప్లస్ ఉండకూడదు, ఎన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు అనమాట. మళ్ళీ అండర్స్కోర్ ఉండొచ్చు. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ రూల్స్ అనమాట. మీరు ఒక గేమ్ ఆడుతున్నారు అనుకోండి, ఆ గేమ్లో ఇవన్నీ రూల్స్ అనుకోండి. ఓకేనా, సో ఈ వేరియబుల్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. మీకు మీనింగ్ఫుల్ నేమ్ తెలుసుకుంటే చాలు, దాన్ని క్యామెల్ కేస్ లెటర్స్లో రాయండి, సరిపోతుంది. అండ్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. మనం ఇవి ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. రన్ వితౌట్ డిబగ్. ఇప్పుడు మనకి హలో ప్రింట్ చేయగానే హలో పైథాన్ అయితే ప్రింట్ అయింది. మనకి ఏజ్ ప్రింట్ చేయగానే 25 అయితే ప్రింట్ అయింది. మార్క్స్ ప్రింట్ చేయగానే 90.5 అయితే ప్రింట్ అయింది. అంతా బాగానే ఉంది. దట్ మీన్స్ ఏంటంటే మనం ఈ వాల్యూస్ని ఈ వేరియబుల్స్లో టెంపరీగా మనం స్టోర్ చేస్తున్నాం అనమాట. అంతా బాగుంది బాను. ఇప్పుడు అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి, మొత్తం వద్దు, నేను ఈ పర్టికులర్ 3 లైన్స్ మాత్రం స్కిప్ చేయాలనుకుంటాను. బట్ నేను ఈ ఫైల్లో నుంచి ఈ లైన్స్ మాత్రం డిలీట్ చేయకుండా ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎలా చేయాలి అని అడిగితే మనం ఏం చేయాలంటే కమెంట్స్ చేయాలన్నమాట. కమెంట్ అంటే ఏంటి అంటే, మనం పైథాన్కి ఏం చెప్తున్నాం అంటే ఈ లైన్స్ని ఎగ్జిక్యూట్ చేయకుండా స్కిప్ చేయని చెప్తున్నాం అనమాట. అలా స్కిప్ చేయాలి అంటే మనం ఈ లైన్ దగ్గరకు వచ్చేసి హ్యాష్ అని ఇస్తే చాలు, ఇలా గ్రీన్ కలర్లో అయిపోతుంది. ఎప్పుడైతే ఇలా అయిపోతాయో కమెంట్స్లో మెన్షన్ చేస్తామో మనకి అప్పుడు పైథాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం మానేస్తుంది అనమాట. ఓన్లీ స్కాన్ చేసి వదిలేస్తుంది, ఈ లైన్స్ని మనకి ఎగ్జిక్యూట్ చేయదు. సో ఎగ్జిక్యూట్ చేస్తా లేదో మనం చూద్దాం. సో రన్ కొడుతున్నాం వితౌట్ డీబగింగ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇది జస్ట్ మనకి అర్థమయ్యే దానికోసం అన్నట్టు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ కమెంట్స్ని మనం సింపుల్గా 3 లైన్స్ని ఎలా చేయాలి అంటే, ఈ 3 లైన్స్ని సెలెక్ట్ చేసుకొని Ctrl// క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా 3 లైన్స్ అనేవి మీకు
కమెంట్లోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా మీరు అన్కమెంట్ చేయాలి అంటే మళ్ళీ ఈ 3 లైన్స్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ Ctrl/ క్లిక్ చేయండి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ మ్యాక్ దెన్ యూ కెన్ యూస్ Command/. ఓకే, సో ఇప్పుడు మనకి వేరియబుల్స్ అంటే ఏంటో అర్థమైంది, ఆ ప్రింట్ ఫంక్షన్ అంటే ఏంటో అర్థమైంది, అలానే మనకి కమెంట్స్ అంటే ఏంటో అర్థమైంది. మనం సింపుల్గా స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాద్దాం. బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ది స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అసలు నేనేం చేస్తానంటే మళ్ళీ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను అనమాట. ఆ ఫైల్ని ఓపెన్ చేస్తున్నా. ఈ ఫైల్లో మనం స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ అయితే చేద్దాం. చేసే ముందు ఈ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏంటి, ఆ ప్రోగ్రామ్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ దగ్గర రైట్ హ్యాండ్లో మొబైల్ ఉందనుకుందాం, లెఫ్ట్ హ్యాండ్లో పెన్ ఉందనుకుందాం. లెఫ్ట్ హ్యాండ్లో ఉండే పెన్ను రైట్ హ్యాండ్లోకి వెళ్ళాలి, రైట్ హ్యాండ్లో ఉండే మొబైల్ లెఫ్ట్ హ్యాండ్లోకి రావాలి. ఇలాగా మీరు తీసుకురావాలి అంటే ఏం చేస్తారు, మీరు లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి స్వాప్ చేస్తున్నారు. అలాగే మన దగ్గర 2 వేరియబుల్స్ ఉంటాయి, ఏ బి అని. ఆ ఏబి వేరియబుల్స్ని మీరేం చేయాలంటే స్వాప్ చేయాలి. అంటే ఏలో ఉండే వాల్యూని బికి పెట్టాలి, బిలో ఉండే వాల్యూని ఏకి పెట్టాలి. ఇలా పెట్టాలంటే మనం ఏం చేయాలి, ప్రోగ్రామాటికల్గా మనం ఎలా రాయాలి అసలు అంటే, ఫస్ట్ మనం ఏం చెప్పాము, 2 వేరియబుల్స్ తీసుకోవాలని చెప్పాను. ఏ వాల్యూ వచ్చేసి ఒక 100 అని తీసుకుందాం, బి వాల్యూ వచ్చేసి ఒక 20 అని తీసుకుందాం. మనకి రిజల్ట్ వచ్చేసి ఏ వాల్యూ వచ్చేసి 20 ఉండాలి, బి వాల్యూ వచ్చేసి 100 ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, పైథాన్ యూస్ చేసి అసలు లాజిక్ ఎలా రాద్దామో చూద్దాం. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇలా కూడా అడుగుతారు, రైట్ ఏ ప్రోగ్రామ్ టు స్వాప్ 2 నెంబర్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అంటారు, ఆర్ విత్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అంటారు. సో విత్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ ఏంటి, వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ ఏంటి అంటే అది కూడా చూద్దాం. సో ఇక్కడ మన దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 2 వేరియబుల్స్ యూస్ చేసి మనం స్వాప్ చేయాలి. 2 వేరియబుల్స్ కాకుండా ఇంకో వేరియబుల్ యూస్ చేసి కూడా స్వాప్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు ఏంటి అంటే మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏకి 100ని అసైన్ చేసాం, బికి 20ని అసైన్ చేసాం. ఇప్పుడు మనం వచ్చేసి ఏ వాల్యూ 20 తీసుకురావాలి, బి వాల్యూ 100 తీసుకురావాలి. బాను సింపులే కదా, ఏ ఈక్వల్ టు బి ఇస్తావు, బి ఈక్వల్ టు ఏ ఇస్తావు. ఇప్పుడు ఏమవుతుంది, ప్రింట్ ఏ ప్రింట్ బి అని ఇస్తే మనకి ఈజీగా ప్రింట్ అయిపోద్ది కదా అని అంటే, ఎస్ మనకి ప్రింట్ అవుతుంది. బిఫోర్ దట్ నేనేం చేస్తానంటే డీబగ్ పాయింటర్ పెడతాను అనమాట. డీబగ్ పాయింటర్ పెట్టేసి స్టార్ట్ డీబగింగ్ చేస్తున్నాను. ఇప్పుడు డీబగ్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటి, మనకి ఏ వాల్యూ వచ్చేసి 100 ఉంది, బి వాల్యూ 20 ఉంది. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ బి వాల్యూ ఎంత అవుతుంది, మనకి 20 ఉంది కాబట్టి ఈ బి వాల్యూని తీసుకెళ్ళేసి ఈ ఏకి అసైన్ చేస్తుంది. ఏకి అసైన్ చేసినప్పుడు ఏ వాల్యూ 100 అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉండేది ఏం చేంజ్ అవ్వదు, రైట్ సైడ్ ఉండేది వాల్యూగా తీసుకుంటుంది అనమాట. సో బి వాల్యూ 20 ఉంది కాబట్టి ఈ 20ని తీసుకెళ్ళేసి ఏకి అసైన్ చేస్తుంది అనమాట. ఓకే, నౌ ఏ వాల్యూ ఎంత 20. ఇప్పుడు బి ఈక్వల్ టు ఏ అని చెప్పాం. ఇప్పుడు మనకి అప్డేట్ అయిన ఏ వాల్యూ ఎంత 20 కదా. సో ఏ వాల్యూ 20 అవుతుంది, బి వాల్యూ కూడా 20 అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ 20 అయింది, బి వాల్యూ కూడా 20 అయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ ఇస్తే మనకి 2 వాల్యూస్ 20 అని ప్రింట్ అవుతున్నాయి. అలా కాదు, మనకు కావాల్సింది వచ్చేసి ఏ ఈక్వల్ టు 20 రావాలి, బి ఈక్వల్ టు 100 రావాలి. అలా రావాలి అంటే మనం ఏం చేయాలి, ఇంకో వేరియబుల్ తీసుకుంటాం. ఆ వేరియబుల్లో మనం ఏం చేద్దాం, ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుందాం. ఆ టెంపరరీ వేరియబుల్లో మనం ఏ వాల్యూని స్టోర్ చేద్దాం. ఇప్పుడు ఈ టెంపరరీ వాల్యూకి ఏ వాల్యూ అసైన్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత మనకు తెలుసు 100. ఇప్పుడు ఏ వాల్యూ 100 అని తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఈ ఏ బదులు టెంప్ అని పెడదాం. టెంప్ అని పెడితే ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. మళ్ళీ టెంపరరీ వాల్యూ వచ్చేసి ఏ అయింది. ఇప్పుడు మనకేమవుతుంది, మళ్ళీ రన్ చేసి చూద్దాం డీబగ్ మోడ్లో. డీబగ్ మోడ్. ఇప్పుడు మనకి టెంపరరీ వాల్యూ 100 అవుతుంది అండ్ ఏ వాల్యూ వచ్చేసి 20 అవుతుంది. బి వాల్యూ వచ్చేసి మనం టెంపరరీ వాల్యూని అసైన్ చేసాం. టెంపరరీ వాల్యూ మనకి ఎంత ఉంది, 100 ఉంది కాబట్టి ఏ వాల్యూ 20 అవుతుంది, బి వాల్యూ 100 అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనం టెంపరరీ వాల్యూని యూస్ చేసుకొని ఏం స్టోర్ చేసుకుంటున్నాం, ఆ టెంపరరీ వాల్యూని తీసుకెళ్ళి బీకి అసైన్ చేస్తున్నాం. అంతే సింపుల్గా 2 స్టెప్స్లో. ఓకేనా. ఇప్పుడు మీకు స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ విత్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ ఏంటో అర్థమైంది. నెక్స్ట్ మనం వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అంటే ఈ టెంపరరీ వేరియబుల్నే యూజ్ చేయకుండా మనం స్వాపింగ్ చేయగలమా, ఎలా చేయాలి అంటే
అది కూడా చెప్తాను. సో నేను ఫస్ట్ ఈ కోడ్ని కమెంట్ చేస్తున్నాను. కమెంట్ చేసి నేనేం చేస్తానంటే ఈ డీబగ్ పాయింటర్స్ని రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే a = a + b. ఇప్పుడు b = a - b అంటున్నాను అండ్ a = a - b అంటున్నాను. సో దీనికి మీకు రావాల్సినంత ఒకటే మ్యాథమెటిక్స్. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఉంది? a = a + b అని చెప్పాను. ఏ వాల్యూ ఎంత? 100. b వాల్యూ ఎంత? 20. సో 100 + 20 120. సో ఏ వాల్యూ ఎంత అయింది? ఇప్పుడు 120 అయింది. అట్లానే b వాల్యూ ఎంత అవుతుంది? ఏ వాల్యూ వచ్చేసి మనకి 120 ఉంది అండ్ మైనస్ b వాల్యూ ఎంత ఉంది? 20 ఉంది. 120 - 20 ఎంత? 100 అయింది. మనకి b వాల్యూ 100 అయింది అండ్ ఏ వాల్యూ ఎంత? ఇప్పుడు మనకి ఏ వాల్యూ 120 ఉంది అండ్ b వాల్యూ 100 ఉంది. 120 - 100 ఎంత? 20. సో మనకి ఏ వాల్యూ అప్డేట్ అయింది, b వాల్యూ కూడా అప్డేట్ అయింది. ఆ అప్డేట్ అయిన వాల్యూస్ని తీసుకొచ్చి మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే మనకి 20 100 అయితే మనకి ప్రింట్ అయిందనమాట. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే a = a + b, b = a - b, a = a - b. అండ్ ఇదే మనం ఎందుకు యూజ్ చేస్తాం డిఎస్ఏలో కానీ అడ్వాన్స్డ్ లెవెల్లో కానీ అంటే, ఇప్పుడు మనం సార్టింగ్ చేయాలనుకుందాం. ఇప్పుడు సార్టింగ్ అంటే మీరు ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలనుకుంటున్నారు, అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ. అలా డిసెండింగ్ ఆర్డర్లో కానీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే కంపేర్ చేసుకొని అటు ఇటు తట్టు మార్చుకుంటూ ఉండాలన్నమాట. సో అలా మార్చాలంటే మనం ఖచ్చితంగా స్వాపింగ్ అయితే నేర్చుకోవాలి. సో ఈ స్వాపింగ్ అనేది చిన్న ప్రోగ్రామే, కాకపోతే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతారు. అలానే మనం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పైథాన్లో మనం ఈ రెండు యూజ్ చేయకుండా ఇంకోలాగా ఏమన్నా చేయొచ్చా అనే క్వశ్చన్ ఏమన్నా అడిగితే ఎస్ చేయొచ్చు అని చెప్పండి. ఎలా అంటే మీరు పైథాన్ని ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. a, b = b, a అని కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. దీని మీనింగ్ ఏంటి అంటే ఏ వాల్యూని తీసుకొచ్చి బీకి అసైన్ చేస్తుంది, బి వాల్యూని తీసుకొచ్చి ఏకి అసైన్ చేస్తుంది డైరెక్ట్గా. ఇలా మనం పైథాన్లో యూజ్ చేయొచ్చు, ఓన్లీ పైథాన్లో యూజ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ జావాలో కూడా ఇలా ఉండదన్నమాట. ఈ ఫీచర్ అనేది మనకి అవైలబుల్ ఉండదన్నమాట. ఓకే, సో మనం ఇలా యూజ్ చేసినా కూడా మనకి వస్తుంది. కాకపోతే ఐ డోంట్ ప్రిఫర్ టు ఫాలో దిస్ వన్, బికాస్ మీరు ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు లాజిక్ అనేది ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకొని ఉండాలి. సో ఇది నేర్చుకోండి అండ్ ఇది కూడా నేర్చుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. మీకు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాను. 2 వేరియబుల్స్ ఇచ్చేసి స్వాప్ చేయమంటే ఓకే. ఇప్పుడు c = 140 ఇచ్చాను. వితౌట్ యూజింగ్ 4th వేరియబుల్ మిమ్మల్ని స్వాప్ చేయమంటే ఎలా స్వాప్ చేస్తారు? సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏం చేశారు? temp = a పెట్టారు, a = b పెట్టారు. ఆ తర్వాత b = c పెట్టండి, c = temp అని పెట్టండి, అంతే. సో మనకి వేరియబుల్ ఎక్స్ట్రా పెరిగిందంటే మనం చేసే పని మాత్రం ఒకటే చేస్తాం. ఇది ఓకే. మరి దీని గురించి ఏంటి అంటే ఇదైతే మరి డెడ్ ఈజీ అసలు. a = a + b + c అంటే ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి 2 వేరియబుల్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ అడిషన్ చేసాం a + b. ఇక్కడ మనకి 3 ఇచ్చారు కాబట్టి ఈ మూడింటిని అడిషన్ చేస్తున్నాం. ఆ మూడింటిని అడిషన్ చేసి మనం ఏలో స్టోర్ చేస్తున్నాం. ఆ తర్వాత మనం c = a - b - c పెడుతున్నాం. ఆ తర్వాత b = a - b - c, a = a - b - c. ఇలా కూడా మనం చేసేయచ్చు అనమాట. మీరు అడగచ్చు, బాను ఆర్డర్ ఇదే ఫాలో అవ్వాలని ఇంపార్టెంట్ ఏమైనా ఉందా? కాదు. సో మీరు స్వాపింగ్ ఏ నెంబర్తో స్వాప్ చేయాలనే దాన్ని బట్టి మీరు ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ a = a + b + c ఇదైతే మ్యాండేటరీగా ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత b = a - b - c ఉండొచ్చు, c = a - b - c ఉండొచ్చు, a = a - b - c అని ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ స్వాపింగ్ రిక్వైర్మెంట్ ఏ వాల్యూ bతో స్వాప్ అవ్వాలా, cతో స్వాప్ అవ్వాలా, b వాల్యూ cతో స్వాప్ అవ్వాలా, aతో స్వాప్ అవ్వాలా అనే రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఈ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంటుంది అనమాట. ఓకేనా?
ఇవాళ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ పైథాన్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకున్నాం. ఆ క్రియేట్ చేసిన పైథాన్ ఫైల్లో మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసాం. హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత ప్రింట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ తర్వాత మనం డబల్ కోట్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. అసలు ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకున్నాం. ఆ తర్వాత వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలానే మనం కమెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ తర్వాత స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ తెలుసుకున్నాం, 3 నెంబర్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయమన్నాను కదా అని చెప్పేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే అక్కడ నా వీడియో చూస్తూ అలానే టైప్ చేయొద్దు. సో అగైన్ మీరు మిస్టేక్ చేస్తున్నట్టే. ఫస్ట్ మీరు పేపర్లో రాసుకొని ట్రై చేసి నేర్చుకోండి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ చాలా. మన నెక్స్ట్ ఎపిసోడ్లో పైథాన్లో ఏ డేటా టైప్స్ ఉన్నాయి, అవి ఎలా యూజ్ అవుతాయి, అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది చూద్దాం. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లాగే మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో until then, happy learning. See you on next video. This is Bhai Banu signing off.